స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ నిర్ణయం. డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. దాదాపుగా 3 గంటల నుంచి సుదీర్ఘ చర్చ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కేబినెట్ కి సంబంధించి మెయిన్ గా చూసుకున్నట్లయితే స్థానిక సంస్థలకు సంబంధించి ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే బీసీలకి స్థానిక సంస్థల 42% రిజర్వేషన్ కల్పించాలని మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం ఏదైతే హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి కేసులు వేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి అనే ఉద్దేశంతో కూడా మెయిన్ ఈ రోజు కేబినెట్ లో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. స్థానిక సంస్థల్లో 42% ఏదైతే ఉందో సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు 42% కల్పించాలనే ఉద్దేశంతోనే హైకోర్టులో 24వ తారీఖు ఈ నెల 24వ తారీఖున బెంచ్ మీదకి రాను నేపథ్యంలో సుదీర్ఘంగా మంత్రులతో చర్చిస్తున్నారు. ఒకవేళ ఏదైతే వీళ్ళకి పాజిటివ్ గా, గవర్నమెంట్ కి పాజిటివ్ గా రాని నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రతిపక్ష పార్టీలు విమర్శలను ఎలా తిప్పుకొట్టాలనే దాని గురించి కూడా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇన్ కేస్ ఏదైతే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పార్టీల పరంగా ఇస్తే ఎలా ఉంటుంది, అందరిని కూడా కలుపుకుని డిసెంబర్ 9వ తారీఖు లోపు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్రం దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా కేబినెట్ లో డిస్కషన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఇంకొక అంశం వచ్చేసరికి సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి మంత్రి అజాద్, ఎంఐఎం ఎమ్మెల్యే మైనార్టీ విభాగానికి అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాలు వెంటనే సౌదీకి పంపించాలని కూడా నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎక్కువ మంది చనిపోవడంతో దాదాపుగా వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడానికి అవకాశం లేని నేపథ్యంలో కుటుంబానికి సంబంధించి ఇద్దరిని సపరేట్ ఫ్లైట్ ద్వారా వాళ్ళందరినీ కూడా సౌదీ తీసుకెళ్లాలి, అక్కడే అంత్యక్రియలు కూడా నిర్ణయించాలని కూడా కేబినెట్ నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే కేబినెట్ ఇంకొక అంశం వచ్చేసరికి పత్తి కొనుగోళ్లు ఏదైతే ఉన్నాయో, పత్తి కొనుగోళ్లు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొంటాము అని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా రైతులు కొంత 12 క్వింటాల వరకు మంచి పొలంలో పండే అవకాశం ఉంది కాబట్టి కొంత రైతులకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరగకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని కూడా కేబినెట్ లో చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా చూసుకుంటే డిసెంబర్ 1 నుంచి 9వ తారీఖు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో వార్షికోత్సవాలు నిర్వహించాలి. దానికి సంబంధించి 2 ఏళ్ల పాటు ప్రజలకు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఈ 2 కూడా కొంత ప్రజల్లోకి వెళ్లే విధంగా ఎలా ప్లాన్ చేయాలి, వారోత్సవాలు ఎలా నిర్వహించాలనే అంశం కూడా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. స్థానిక సంస్థలకు సంబంధించి ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఏదైనా కానీ డిసెంబర్ లోపు కంప్లీట్ చేయాలి, నోటిఫికేషన్ కూడా రావాలి.
తేవాలనే ఉద్దేశంతో కేబినెట్ లో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే డిసెంబర్ తర్వాత జనవరిలో వచ్చేసరికి పొంగల్ హాలిడేస్, పొంగల్ దానికి సంబంధించి కొంత ఉంటుంది. ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మ జాతర ఉంది, అధికారులంతా కూడా అక్కడికి వెళ్తారు. ఆ మంత్ కూడా వెసులుబాటు ఉండదు. ఫిబ్రవరి తర్వాత మార్చ్, ఏప్రిల్ లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. అధికారులంతా కూడా దానిలో నిమగ్నం అయి ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ లోనే నోటిఫికేషన్ ప్లస్ ఎలక్షన్ కి సంబంధించి మొత్తం కూడా కంప్లీట్ చేయాలని కూడా కేబినెట్ లో చర్చిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.